అందరికీ నమస్కారం. అమ్మవారికి ఎంతో ప్రత్యేకమైన వడిబియ్యం సమర్పించే ఈ అపురూపమైన సాంప్రదాయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ వడిబియ్యాన్ని మీరు ఎప్పుడైనా సరే అమ్మవారికి సమర్పించుకోవచ్చండి. ఆషాఢ మాసం గాని, శ్రావణ మాసం గాని, లేదా మంగళవారం గాని, శుక్రవారం గాని ఎప్పుడైనా సరే మీరు అమ్మవారికి ఈ వడిబియ్యాన్ని సమర్పించవచ్చు. ముందుగా మన కాళ్లకు పసుపు రాసుకుని మనతో పాటు 5 ముత్తైదులను ఆహ్వానించి వారి కాళ్లకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టాలండి. ఈ వడిబియ్యానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే 5 కిలోల బియ్యం, అలాగే 5 కొబ్బరి కొడుకులు, 5 పసుపు కొమ్ములు, 5 ఎండు ఖర్జూరాలు, అలాగే 5 తమలపాకులు, ఒక మలుపు కోసం జాకెట్ ముక్క, అలాగే అమ్మవారికి ప్రత్యేకంగా కొన్న చీర, పూలదండ సిద్ధం చేసుకోవాలండి. ఇప్పుడు మనతో కలిపి ఉన్న ఆ 5 ముత్తైదులు పసుపు నూనె కలిపి బియ్యాన్ని పసుపుమయం చేయాలండి. ఆ పసుపు కలిపిన బియ్యంపై సిద్ధం చేసి ఉంచుకున్న తమలపాకులు, కొబ్బరి కొడుకులు, పసుపు కొమ్ములు, ఖర్జూరాలు, చిల్లర నాణాలను ఉంచి జాకెట్ ముక్కను కూడా ఉంచాలండి. ఆ పైన అమ్మవారికి పెట్టవలసిన చీరను కూడా ఉంచాలండి. ఆ తర్వాత అమ్మవారి గుడికి చేరుకుని చెప్పులు వేసుకోకుండా నడిచి వెళ్లి అమ్మవారికి సమర్పించాలండి. మలుపు జాకెట్ ముక్కను పరిచి ఒక్కొక్క ముత్తైదువు ఆ బియ్యాన్ని 5 సార్లు అమ్మవారికి వేయాలి. చివరికి కొంచెం బియ్యం మిగుల్చుకుని ఇంటికి తీసుకొచ్చి నైవేద్యం వండుకుని తినాలండి. అమ్మవారికి ఇలా చీరసారి పెట్టడం వల్ల మన కుటుంబానికి సౌభాగ్యం, అలాగే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయండి. అలాగే ఎల్లప్పుడూ అమ్మవారి కృప కూడా మనపై ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కమెంట్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.